హుస్నాబాద్లో గిరిజనుల ఐక్యతకు ప్రతీకగా ఈ నెల 8వ తేదీన తిరుమల గార్డెన్లో భారీ గిరిజన సమ్మేళనం జరగనుంది. హుస్నాబాద్ పట్టణంలోని జీకే ఫంక్షన్ హాల్లో గిరిజన సంఘాల నాయకులు సమావేశమై ఈ కార్యక్రమంపై చర్చించారు. ఈ సమావేశంలో గిరిజన ఉద్యోగులు సంఘ నాయకులు లావుడ్య భిక్షపతి, లావుడ్య రవి, గూగులోతు శంకర్ నాయక్, భూక్యా శ్రీనివాస్, భూక్యా తిరుపతి నాయక్, గూగులోతు రాజు నాయక్, భూక్యా కృష్ణా నాయక్, గూగులోతు తిరుపతి నాయక్, మలోత్ రామచందర్ నాయక్, దారావత్ తిరుపతి నాయక్, భూక్యా మోతీలాల్ నాయక్, భానోత్ అనిల్ నాయక్, వెంకటేష్ నాయక్, లకావత్ వెంకటేష్ నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కనీసం 50 మంది కనీసం ఈ లాయర్ బాధ్యత ఉంది. ఒక అనేది కనీసం 50 एक मुख्य राजू नायक, महाराज कानूती बाला भास्कर नायक से मन डाले दादाप का टाइम बांधने कंपल्सरी पानी वो कतरे काम रहे एक दार वो दार कंपल्सरी सेम नहीं लेता नहीं तो अंबेडकर स्टैच्यू है अंबेडकर स्टैच्यू थी गार्लैंडिंग करता खाचाणी होते थी बाबा साहेब अंबेडकर लोकताणी होती थी अपन तिरुमला गार्डन ने रैली का जाना रैली थी जाता नहीं होता जाता नहीं मीटिंग करने को 12 के एक होता ही कनीसम गंట ఇది అంటే మనం అంతే చేద్దాం. ఎవరైతే మన నంబర్ బిడ్డలు టికెట్ ఇస్తారో పార్టీలకు అధికంగా సపోర్ట్ తప్పకుండా చేద్దాం. మళ్ళీ ఎన్నో కూర్చున్నాం మళ్ళీ చేద్దాం మేము గెలిపిస్తున్నాం. తిరుపతి పార్టీలు అనేది తర్వాత ఫస్ట్ మనం దయచేసి ఏంటంటే పార్టీలకు మనం తొలగించడం అనే దాన్ని వ్యతిరేకించడం. రెండవ అంశం ఏంటంటే స్థానికంగా మన జాతికి ఏ పార్టీలైనా కావచ్చు వాళ్ళకి లాభం జరగాలి. మా సంఖ్య ఈ లంబడోళ్ళు కూడా అన్ని పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటామని చెప్తారు.